వెల్కమ్ టు skillrise.in. సో టుడే టాపిక్ వచ్చేసి MySQL ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏమనేది ఈరోజు టాపిక్ చెప్తాను. సో మనకి పిహెచ్పిలో ఆల్రెడీ జాంప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి MySQL వర్క్ బ్రెంచ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను నేర్పిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఇన్స్టాలేషన్ మెథడ్ ఎలా అంటే, సో మీకు పిహెచ్పి కోర్సు తెలిసి ఉండాలి, ఓకేనా. పిహెచ్పి కోర్సు ఐడియా వాళ్ళ లేకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. పిహెచ్పి కోర్స్ వినండి, ఓకేనా. సో పిహెచ్పిలో మనం ఏం చేసాము, జాంప్, వ్యాంప్, మ్యాంప్. సో మనం ఏం చేసామంటే ఈ జాంప్ అనే సాఫ్ట్వేర్ని మనము ఇన్స్టాల్ చేసుకున్నాం, ఓకేనా. సో ఈ జాంప్ ఇన్స్టాల్ చేసుకుంటే MySQL ఆల్రెడీ దాంట్లో ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఏమి అంటే MySQL వర్క్ బెంచ్. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అనమాట. సో ఈ వర్క్ బెంచ్ ఎక్కడ చేయాలి ఏమి అనేది నేను నేర్పిస్తాను. ఫస్ట్ శాంప్ గురించి తెలుసుకుందాం, రైట్. ఓకే, సో ఫస్ట్ జాంప్ని ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ రెండు స్టార్ట్ చేయాలి. సో అపాచీ అండ్ MySQL. సో గ్రీన్ కలర్ వస్తేనే అది సర్వర్ రన్ అవుతున్నట్టు చూడండి అమ్మా, ఓకేనా. సో ఇక్కడ ఆన్ చేసుకున్నాక క్లోజ్ చేయాలి, ఓకే. సో క్లోజ్ చేసినాక దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే, మనము ఇప్పుడు ఇక్కడ పైన సెర్చ్ బార్లో లోకల్ హోస్ట్ అని టైప్ చేయాలి. ఏం చేయాలి, లోకల్ హోస్ట్ అని టైప్ చేసి ఎంటర్ అని కొడితే ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్ వచ్చినాక ఇక్కడ మై పిహెచ్పి అడ్మిన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఇంటర్ఫేస్ అనమాట, MySQL ఇంటర్ఫేస్, ఓకేనా. సో ఇది పిహెచ్పి మై అడ్మిన్ అనమాట. సో ఇక్కడ ఈ సైడ్ ఉండేటివన్నీ డేటాబేస్ అనమాట. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఒకవేళ దీంట్లో మీరు చేయాలి అనుకుంటే ఇక్కడ డేటాబేస్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేయడం అని అడుగుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నేను కర్నూలు అని క్లిక్ చేస్తాను, లేదంటే సంథింగ్ స్కూల్ అని క్లిక్ చేస్తాను. సో స్కూల్ అని ఒక డేటాబేస్ని చేసుకుంటున్నా. సో స్కూల్ కదా, సో ఇది ఒక స్కూల్ని క్రియేట్ అని కొట్టేసాను. సో క్రియేట్ అని కొడితే వచ్చేసింది చూడండి ఇక్కడ. సో ఇది స్కూల్ అనమాట. ఈ స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవు, రైట్. సో టేబుల్ క్రియేట్ చేయాలా అంటుంది, ఓకేనా. సో ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ SQLకి వెళ్తే మనం ఇక్కడ ఒక క్వైరీ రాయాలి. ఏం రాస్తామంటే క్రియేట్ డేటాబేస్ స్కూల్ 2 అని రాస్తున్నా. స్కూల్ 2 అని రాస్తున్నా. సో క్రియేట్ డేటాబేస్ స్కూల్ 2. ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోయింది చూడండి. సో ఇది 2 వేస్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా, ఒకటి SQL, ఒకటి స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఇప్పుడు ఇంకా దీంట్లో మీరు రోస్ కానీ కాలమ్స్ కానీ ఇన్సర్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో నేను ఇక్కడ ప్రేమ్ అనే దాంట్లో చాలా చేశాను చూడండి. సో సిటీ అని, పర్సనల్ అని, యూజర్స్ అని, ఇవి టేబుల్స్ అనమాట, ఓకేనా. సో అలాగే ఇక్కడ డెమో 1 అని ఉంది కదా, సో దాంట్లో కూడా చేశాను యూజర్స్ అని. సో అలా మీరు టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు మనము MySQL గురించి టాపిక్ చెప్తున్నాం కాబట్టి ఆ MySQL వర్క్ బెంచ్. సో mysql.com అని కొట్టేస్తే ఇక్కడ mysql.comలో ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే, సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇక్కడ మీరు MySQL ఇది ఉంది కదా, కమ్యూనిటీ GPL అని, సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే ఇక్కడ వర్క్ బెంచ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు, ఓకేనా, నో ప్రాబ్లం. అది ఎలా రన్ చేయాలనేది సో అడుగుతుంది. సో మీరు ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మిగతాది చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. అర్థమైంది కదా ఇది, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే ఇది క్లోజ్ చేస్తున్నా. సో క్లోజ్ చేసేస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం వర్క్ బెంచ్ని ఓపెన్ చేయాలి. వర్క్ బెంచ్ని ఓపెన్ చేయాలంటే వర్క్ అని క్లిక్ చేసి వర్క్ బెంచ్ అని క్లిక్ చేస్తే ఎంటర్ అని కొడితే ఇక్కడ వర్క్ బెంచ్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ SkillRise కనెక్షన్స్ నేను తీసేస్తాను, ఓకేనా. సో తీసేసి నేను మళ్ళీ మీకు కొత్తగా చూపిస్తాను అనమాట, ఓకేనా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిలీట్ కనెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా. సో మళ్ళీ మీరు క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను SkillRise అని ఇస్తున్నా, ఓకేనా. SkillRise అనే కనెక్షన్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ స్టాండర్డ్ ఇదే పెట్టాలి, అండ్ పోస్ట్ నేమ్ కూడా ఇదే ఇవ్వాలి, అండ్ పోర్ట్ కూడా ఇదే ఇవ్వాలి, సో రూట్ కూడా ఇదే ఇవ్వాలి. ఇక్కడ నేను ఓకే కొట్టేస్తున్నాను. సో ఓకే కొట్టేస్తే ఇలా క్రియేట్ అయిపోతుంది అనమాట. సో దీని డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయిపోతుంది. కంటిన్యూ ఎనీవే అని కొట్టేస్తుంది. ఇక్కడ మీరు చూడండి క్వైరీస్ రాయడం ఇలా అనమాట. సో క్వైరీస్లో రాయాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ చేసి చూపించాను. సో మీకు ఇక్కడ
డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి. సో అక్కడ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు ఇక్కడ మై ఎగ్జాంపుల్లో. ఇప్పుడు వర్క్ బెంచ్లో ఎలా క్రియేట్ చేయాలో నేను నేర్పిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలి, సో క్రియేట్ అని రాయాలి. సో క్రియేట్ డేటాబేస్, సో ఇక్కడ ఇది క్యాపిటల్ ఉంటే బాగుంటుంది. సో డేటాబేస్, స్కూల్ 6 అని రాస్తున్నాం. ఏమి స్కూల్ 6 అని రాసి ఇక్కడ ఎగ్జిక్యూషన్ బటన్ ఉంది కదా, సో ఇది ఎగ్జిక్యూట్ బటన్ అనమాట. సో 1 2 3 థర్డ్ బటన్ అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తేనే రిఫ్రెష్ అయింది, ఓకేనా. సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే లోపల ఏమేమి టేబుల్స్ ఉన్నాయన్నీ కనపడతాయి. ఇప్పుడు మనం ఏం టేబుల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను ఎలా చేయాలి ఏమి అనేది, మీరు అక్కడ నేర్చుకుందరు, రైట్. సో ఇవి కోరీస్ అనమాట. కోరీస్ రాయడం చాలా ఇంపార్టెంట్. కోరీస్ అంతా ఇక్కడే రాయాలి, ఓకేనా. డిలీట్ చేయడం కానీ, యాడ్ చేయడం కానీ, సో డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, ఇవన్నీ క్వైరీస్ ఇక్కడే వస్తాయి అనమాట. మీరేం టెన్షన్ పడదండి, నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను. సో మీకు ఏదైనా డౌట్ వస్తే సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు, ఓకేనా, రైట్. సో ఇక్కడతో డేటాబేస్ క్రియేట్ చేయడం నేర్పించాను. సో ఈజీగా ఉంటుందమ్మా, చాలా సింపుల్గా ఉంటుంది. సో కోడింగ్తో పోలిస్తే MySQL చాలా ఈజీ, ఓకేనా.